అధికారులు అనుకూలంగా వ్యవహరించవద్దని నేను అనడం లేదు. నేను చెప్పేది ఏమంటే చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు ఒకవేళ తప్పుడు పనులు చేస్తే ఆ తప్పుడు పనులకు ఎవరైనా వంత పాడితే వాళ్ళు కూడా చట్టపరంగా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా పోలీసులు ఎవరైతే ఇవాళ రెచ్చిపోయి రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారో మా కార్యకర్తలు మా సామాన్యమైన మరి క్షేత్రస్థాయిలో పనిచేసే సోదరుల మీద కూడా కేసులు పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళెవరో వాళ్ళకు కూడా తెలుసు. ఎక్స్ట్రాలు చేస్తే సుప్రీంకోర్టు ఉంది, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బతికే ఉంది. మేము కూడా కోర్టుకు పోతాం, మీరు కూడా ఊచలు లెక్క పెట్టక తప్పదని చెప్తాం. చెప్తా ఎందుకు తొందర ఎందుకు? ఇంకా మీరు అన్నిటికీ ఇంత తొందర పడితే ఎట్లా? మీరు సీక్వెల్ ఉంది మీ ముంగట. ఇప్పుడు నేను చెప్పిన మాట మొన్న నేను చేసిన వాదన కరెక్ట్ అని ఎంపవర్డ్ కమిటీ నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళు ధృవీకరించి మా పార్టీ వాదన కరెక్టు, మేము చేసిన వాదన అక్షర సత్యం అని వారు చెప్పారు ఈరోజు. దాని మీద తదుపరి కార్యాచరణ ఇవాళ మేం కాదుగా చేయాల్సింది, ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేయాలి.